ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. ఈ కరోనా వైరస్ కారణాన్ని బట్టి మనందరము సమాజంగా కూడుకోలేకపోతున్నాం. దాన్ని బట్టి ఎంతగానో చింతిస్తున్నాము. కానీ దేవుడి మహాకృపను బట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి చూపిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ సమయంలో దైవజనులు దైవ వర్తమానం అందిస్తుండగా మనందరం శ్రద్ధగా విని దేవులు పొందుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం బట్టి ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం రెఫీదీమ యొక్క 3వ భాగాన్ని దేవుని యొక్క సహాయం ద్వారా మనం వినబోతుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట నేను మనం చేస్తుంటున్నాను. గడిచినటువంటి ఈ 2 భాగాల్లో మనం విన్నటువంటి విషయం, ఇశ్రాయేలు ప్రజలు సీనా అరణ్యం నుండి బయలుదేరి వచ్చిన తర్వాత రెఫీదీములో జరిగినటువంటి 2 సంఘటనలను మీ ముందు పెట్టాం. ఒకటి, జనులకి త్రాగటానికి నీళ్లు లేవు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీములో దిగిన వెంటనే అమాలేకీలు వచ్చి వారితో యుద్ధం చేసినట్లు మనం చూడొచ్చు. ఈరోజు 3వ భాగాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. సో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. సమయం మీది, మాటలు మీవి. మందరితోటి సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అని వాక్యం సెలవిస్తుంది. తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని మీరు దాటిపోవద్దు. 7 సంఘముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆనాడు ఆశయాలు ఉన్నటువంటి 7 సంఘముల మధ్య మాత్రమే కాదు, మా మధ్య కూడా మీరు సంచరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇక యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. వాక్యం ద్వారా అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రియా దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీములో దిగిన తర్వాత మోషే చేసినటువంటి 3వ కార్యాన్ని గురించి మనం వినబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకి అమాలేకీల మీద దేవుడు జయం ఇచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే దేవుడు విజయాన్ని ప్రసాదించాడో ఆ ప్రాంతంలో మోషే ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెడుతున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆ బలిపీఠానికి పెట్టిన పేరే యెహోవా నిసి. యెహోవా నిసి, లార్డ్ ఈస్ మై బ్యానర్, యెహోవా నా ధ్వజం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏంటంటే, బలిపీఠం మోషే కట్టడానికి గల కారణం ఏమిటి? బలిపీఠానికి బైబిల్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది? బలిపీఠానికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నటువంటి విషయాల గురించి మనం ధ్యానించడానికి మనం ముందుకు వెళ్తుంటున్నాం. దయచేసి గమనించండి. ఈ బలిపీఠం అనేటువంటి మాటని ఇంగ్లీష్లో ఆల్టర్ అంటాం. హెబ్రీ భాషలో మనం చూస్తే మెజ్బక్ అంటాం. MEZBEACH, మెజ్బక్. ఈ మెజ్బక్ అంటే అర్థం టు స్లే ఆర్ టు ఆఫర్. ఒకటి సమర్పించటం, అర్పించటం అనేటువంటి అర్థం వచ్చిందండి. బైబిల్ మనం పరిశీలన చేస్తూ పోతే రాళ్లతో కట్టినటువంటి బలిపీఠములు ఉన్నాయి, లోహములతో కట్టినటువంటి బలిపీఠములు ఉన్నాయి, మట్టితో కట్టినటువంటి బలిపీఠములు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠం మనం చూస్తే ఈ బలిపీఠం లోపల తుమ్మ చెక్క ద్వారా కట్టబడింది, బయట అంతా బంగారు రేకుతో పొదిగించబడింది. ఇక తుమ్మ చెక్క మానవత్వానికి సాదృశ్యంగా ఉంది, ఇక బంగారు రేకు దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇక బలిపీఠం మనకి ఏం గుర్తు చేస్తుందంటే,
ఈ బలిపీఠం అనేది మానవుడు దేవుని కలుసుకునే చోటు, దేవుడు మానవుని కలుసుకునేటువంటి చోటుగా మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ గమనించవలసినటువంటి మాట. సో ఈ బలిపీఠాన్ని గురించి మనం చూసుకుంటూ మనం ముందుకెళ్తే, ఈ బలిపీఠం ఒకటి ఆరాధనకు సాదృశ్యంగా ఉంది, 2 కృతజ్ఞతకు సాదృశ్యంగా ఉంది, 3 ప్రాయశ్చిత్తానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్ మనం పరిశీలన చేస్తూ వెళ్తే కొన్ని సందర్భాల్లో దేవుడు కార్యం చేసిన తర్వాత ఏ స్థలంలో అయితే కార్యం దేవుడు చేశాడో ఆ స్థలంలో బలిపీఠం కట్టినట్లుగా మనం చూడవచ్చు. సో దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట, ఏ ప్రాంతంలో అయితే దేవుడు కార్యం చేశాడో ఆ ప్రాంతంలో దేవుడు కార్యాన్ని పొందుకున్నటువంటి వారు కృతజ్ఞతగా బలిపీఠం కట్టినట్లుగా మనం చూడవచ్చు. దేవుని చిత్తమైతే ఒక 3 వ్యక్తులు మీ ముందు నేను పెట్టడానికి నేను ఇష్టపడుతుంటున్నానండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతానండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు నోవాహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. చాలు. ఇక్కడ నోవాహు చేస్తున్నటువంటి పని ఏంటంటే, కార్యం ఏమిటంటే, తాను కుటుంబం బయటకు వచ్చిన వెంటనే, ఓడ నుండి బయటకు వచ్చిన వెంటనే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట, సమస్య నుండి బయటకు వచ్చినటువంటి వెంటనే ఒక బలిపీఠం కడుతున్నాడంటే దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైనటువంటి వర్షం, ఇక ఫ్లడ్ నుండి దేవుడు ఈయనకి కుటుంబానికి 8 మందిని కాపాడిన విధానాన్ని బట్టి ఆ ఓడ నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక బలిపీఠం కట్టాడండి. ఈరోజు ఇక లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మనందరితోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నోవాహును దేవుడు ముందు పెట్టి మనతో అడుగుతున్నాడు. సమస్య నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ ఏ సమస్య నుండి అయితే ఎవరైతే మనల్ని బయట వేశారు, సమస్య నుండి ఇడిపించారు, ఆ కార్యం చేసినటువంటి దేవునికి ఒక బలిపీఠం కట్టాడంటే కృతజ్ఞత తెలియజేసేటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నాడండి. చాలాసార్లు సమస్య ఉన్నప్పుడు ఉన్నంత తీవ్రత, సమస్య ఉన్నప్పుడు ఉన్నంత పట్టుదల దేవుడు కార్యం చేసిన వెంటనే మనము మర్చిపోతాం. బైబిల్లో కీర్తనాకారుడు ఉన్నాడండి, దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములు నేను దేనిని మరువనంటాడు. అంటే దావీదుకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు చేసినటువంటి కార్యం ఈయన ఎప్పుడైతే మర్చిపోతాడో మరొక కార్యం దేవుడు చేయడు. దేవుడు కార్యం ఆపేస్తే నేను బ్రతకలేను, జీవించలేనని దేవుడు చేస్తున్న ప్రతి కార్యానికి కృతజ్ఞత చెల్లిస్తున్నట్లుగా మనము చూడొచ్చండి. ఇక నోవాహులో కూడా కరెక్ట్ గా అదే కనపడుతుంది. వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే 20వ వచనంలో, అప్పుడు ఎప్పుడు ఇక నోవాహు ఓడ నుండి బయటకు వచ్చిన వెంటనే, అంటే విపత్తు నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక 2 నెలలు 2 వారాలు 1 సంవత్సరం తర్వాత బలిపీఠం కట్టలేదు, కానీ సమస్య నుండి బయటకు వచ్చిన వెంటనే బలిపీఠం కడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, నీ భర్త పరిస్థితి బాగలేదని, నీ భార్య పరిస్థితి బాగలేదని, నీకు బిడ్డలేక పరిస్థితి బాగలేదని, ఆరోగ్యము సరిగా లేదని చాలాసార్లు ఈ కార్యం దేవుడు జరిగిస్తే నేను రుణపడి ఉంటానని మనం చెప్తాం. కానీ దేవుడు కార్యం చేసిన వెంటనే చాలాసార్లు చాలా మంది మర్చిపోవడానికి ఆ విధంగా మర్చిపోతూ ఉంటారు. అయితే ఇక నోవాహును దేవుడు మన ముందు పెట్టి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, విపత్తు నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక బలిపీఠం కడుతున్నాడంటే దేవునికి కృతజ్ఞత తెలియజేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఈయన ఏం చేశాడంటే, బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద 2 రకాలైనటువంటి అర్పణలు ఈయన అర్పిస్తున్నాడండి. ఒకటి పవిత్ర పశువులన్నిటిలోను, 2 పవిత్ర పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. నోవాహు చేస్తుంది ఒకటి, పశువులు బలి అర్పించాడు. నోవాహు మరలా 2 ఏం చేశాడంటే పక్షులు తీసుకొని బలి అర్పించాడు. ఈ పశువులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే భారానికి సాదృశ్యంగా ఉన్నాయి. నోవాహు 120 సంవత్సరాలు వారు వినకపోయినా దేవుని యొక్క సువార్తను
ఆయన ప్రకటించాడంటే ఆ భారం ఆ గుండెలో పెట్టింది, ఆ భారం ఎవరిదంటే సాక్షాత్తు దేవుడిదని మనం చెప్పొచ్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఫర్ ఎగ్జాంపుల్ సువార్త ప్రకటించమని మనందరికీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి విశ్వాసి ఆయన గురించి మనం ప్రకటిస్తూనే ఉండాలి. ఒకవేళ ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం సువార్త చేసాం, వారు వినలేదు. రెండోసారి వెళ్ళి వారికి సువార్త చేసాం, వారు వినలేదు. మూడోసారి ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాం, ఎందుకంటే మొదటిసారి రెండోసారి వారు వినలేదు కనుక ఆ వ్యక్తికి నేను ఎన్నిసార్లు చెప్పినా సువార్త ఆ వ్యక్తి వినడని ఆ కుటుంబానికి మనం వెళ్ళమండి. ఇక్కడ నోవాహును చూస్తే 120 సంవత్సరాలు వారు విన్నా వినకపోయినా దేవుడిచ్చినటువంటి భార్యను బట్టి, ఆ బాధ్యతను బట్టి వారి మధ్య ఉంటూ దేవుడు చెప్తున్నటువంటి ఆ పనిని చేస్తూ సువార్తను ప్రకటించారంటే ఇది కేవలం దేవుడు కలుగు చేసినటువంటి భారం మాత్రమే కానీ వేరొకటి కాదండి. దానికి కృతజ్ఞతగా దేవుడిచ్చినటువంటి భారాన్ని బట్టి పవిత్ర పశువులన్నిటిని ఆ పీఠం మీద పెట్టి బలులు అర్పించినట్లుగా చూడొచ్చు. రెండోది ఈయన ఏం చేస్తున్నాడంటే పక్షులు, పవిత్ర పక్షులన్నిటినీ పీఠం మీద పెట్టి దహన బలిగా అర్పిస్తున్నాడు. పక్షి ఎక్కడ తిరుగుద్ది? ఆకాశంలో తిరుగుద్ది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఉన్నతమైన జీవితానికి సాదృశ్యం ఉంది. ఈ జల ప్రళయంలో ప్రపంచమంతా ముంచివేయబడితే కేవలం ఇక 8 మంది మాత్రమే రక్షించబడ్డారంటే ఇక నోవాహు యొక్క శక్తి బలం ఏది కాదండి. ఇది కేవలం దేవుడు పెట్టినటువంటి భిక్ష మాత్రమే. దేవుడు వీరికి అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి జీవితము అన్నదానికి సాదృశ్యంగా ఇక పక్షులన్నిటినీ పీఠం మీద పెట్టి బలి అర్పిస్తున్నట్లు మనము చూడొచ్చండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడవలసినటువంటి మాట, ఈ బలిపీఠం దేనికి సాదృశ్యం ఉందంటే కృతజ్ఞతకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మోషే కూడా రెఫీదీంలో బలిపీఠం కడుతున్నాడంటే ఏ ప్రాంతంలో అయితే దేవుడు వీరికి జవాబు ఇచ్చాడో, ఏ ప్రాంతంలో అయితే శత్రువుని దేవుడు మట్టి కర్పించాడో, వారిని ఎప్పుడైతే సమూలంగా నాశనం చేశారో దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టినట్లుగా మనము చూడొచ్చు. ఇప్పటి వరకు మనం ఒక మాట మనం చూసామండి, నోవాహు కట్టినటువంటి బలిపీఠాన్ని గురించి మనము చూసామండి. ఇంకొకరిని మీ ముందు నేను పెడతాను. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతానండి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఒకటి నోవాహు కట్టినటువంటి బలిపీఠాన్ని గురించి విన్నాం. రెండోది అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదివితే ఇక్కడ 2 విషయాలు కనబడతాయండి. ఒకటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనకు కనబడుద్ది. రెండవది దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడొచ్చు. 2 విషయాలు జరిగినాయి. ఒకటి దేవుని యొక్క వాగ్దానం ఇక లేఖనంలో కనపడుద్ది. రెండవది దేవుడు తన్ను తాను మోషేకి కనపరుచుకున్నట్లుగా కూడా మనము చూడొచ్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నటువంటి విషయం, ఇక్కడ వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడే వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడండి. చాలాసార్లు మనకి మనుషులు వాగ్దానం చేయొచ్చు, నేను అది చేస్తాను ఇది చేస్తానని. అయితే వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఎందుకు నెరవేర్చబడటం లేదంటే మానవుని యొక్క స్వభావం మారుద్ది, మానవుని యొక్క స్థితి మారుద్ది, మానవుని యొక్క విధానం మారుద్ది. అయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చాలా గొప్పదండి. అయితే దేవుని యొక్క వాగ్దానం ఎందుకు గొప్పదని చెప్తున్నానంటే ఆయన మారడండి. పరిస్థితులను బట్టి మారడు, సందర్భాలు బట్టి మారడు, స్థితిని బట్టి మారడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతి అయినవాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్. ఆయన నిన్న నేడు ఏకరీతి అయి ఉన్నాడు. అంటే ఈస్ అన్చేంజబుల్ గాడ్, గాడ్ ఈస్ ఇమ్యూటబిలిటీ. అంటే దేవునిలో ఏ రకమైనటువంటి మార్పు లేదు గనక ఏ మాట అయితే ఆయన ఇస్తున్నాడో, ఏ వాగ్దానం అయితే ఆయన ఇస్తున్నాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూడొచ్చండి. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరలా రెండోది మనం చూస్తే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. బైబిల్ మనం క్షుణ్ణంగా చదివితే దేవునికి మనసు మనకు అర్థమవుతుంది.
దేవునికి స్వభావం మనకు అర్థమవుతుంది, దేవునికి విధానం మనకు అర్థమవుతుంది. కనుక ఈ రెండు విషయాల్లో దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి, ఎక్కడైతే దేవుడు మాట్లాడాడో, ఎక్కడైతే దేవుడు ఇక వాగ్దానం ఇచ్చి తన్ను తాను కనపరుచుకున్నాడో ఆ ప్రాంతంలో ఇతను ఏం చేశాడంట, ఆ వాక్యాన్ని చదువుతాను చూడండి. 8వ వచనాన్ని చదువుదామండి. ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడైతే వాగ్దానం ఇచ్చాడో, ఈయన ఏం చేశాడో తెలుసా, అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చండి. ఈరోజు ఇక లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ప్రత్యక్షమై బహుశా అబ్రహాం అంతకుముందు ప్రార్థన చేస్తుండొచ్చు. ఆ ప్రార్థన దేవుడు విని ఈయన దగ్గరకు వచ్చి వాగ్దానం చేసిపోయినందుకు దేవునికి ఒక బలిపీఠం కట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈరోజు దేవునికి మందిరానికి వస్తున్నాం. మన కుటుంబం స్థిరపరచబడిందంటే, మన భర్త భార్య వారు స్థిరపరచబడ్డారంటే, ఎన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చుంటాడు, ఎన్ని కార్యాలు చేస్తుంటాడు. వ్యస్తమైనటువంటి స్థితిలో దేవుని మనం సమీపించినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఈ లోకమంతా మనం త్రోసివేసినప్పుడు, ఆ సందర్భంలో ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే మనల్ని వెన్ను తట్టి దేవుడు మనల్ని నడిపించాడు. కనుక ఈ రోజు మనం ప్రభు సన్నిధిలో కూర్చొని మనం ఆనందించగలుగుతున్నాం. నేను ఒక మాట చెప్తాను, గమనించండి. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగడం లేదంటే, ప్రారంభంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో, దేవుని చిత్తంలో ఏదైతే ఉందో అవన్నీ దేవుడు చేశాడు. కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలుగా కార్యం ఎందుకు జరగడం లేదంటే, దేవుడు చేసినటువంటి కార్యానికి సంబంధించినటువంటి కృతజ్ఞత ఎప్పుడైతే నువ్వు దేవునికి చెల్లించలేదో, దేవునికి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు తెలియచేయలేదో, రెండవ కార్యం దేవుడు చేయడండి. ఎందుకు దేవుడు చేయడం ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఈ లోన్ మొత్తం కంప్లీట్గా మీరు కట్టకుండా, దాన్ని చెల్లించకుండా, రెండో లోన్ కావాలని మీరు బ్యాంకుకి వెళ్ళి శాంక్షన్ చేయమంటే మేనేజర్ గారు శాంక్షన్ చేయి. ఎందుకు తెలుసా? మొదటి బకాయి నీవు మొత్తం చెల్లిస్తే రెండో లోన్ శాంక్షన్ చేస్తానంటాడు. అంటే మానవుడు పెట్టుకున్నటువంటి పద్ధతికే మానవుడు అంత స్ట్రిక్ట్ గా ఉంటే, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యం, దేవుడు మనల్ని ఇడిపించినటువంటి పద్ధతి, దేవుడు మనల్ని ఓదార్చినటువంటి పద్ధతి, దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యము ఏదైతే దేవుడు చేశాడో దానికి సంబంధించినటువంటి కృతజ్ఞత దేవునికి మనం చెల్లించకపోతే రెండో కార్యం దేవుడు చేయడానికి వీల్లేదండి. కనుక అబ్రహాం జీవితంలో మనం చూస్తే, ఈ అబ్రహాంకి దేవుడు కనపడి వాగ్దానం ఇచ్చిపోయినందుకు దేవునికి ఒక బలిపీఠం కట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మూడో వ్యక్తిని మీ ముందు నేను పెడతానండి. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. చాలండి. సో మనం చదివినటువంటి మాటలు మనం చూస్తే, ఇస్సాకు బేర్షెబాలో ఒక బలిపీఠం కట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ బేర్షెబాలో ఇతను దేవునికి ఎందుకు బలిపీఠం కట్టాడంటే, దేవుడు ఇతని దగ్గరకు వచ్చి వాగ్దానం చేసినటువంటి విధానాన్ని బట్టి దేవునికి ఒక బలిపీఠం కట్టినట్లుగా చూస్తుంటున్నాం. బేర్షెబా అంటే అర్థం 7 బావులు అనేటువంటి అర్థం వచ్చిందండి. ఈ 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసినటువంటి మాట, నోవాహు ఓడ నుండి బయటకు వచ్చిన వెంటనే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. అంటే కృతజ్ఞత తెలియజేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
అబ్రహాం కూడా దేవునికి ఒక బలిపీఠం కట్టాడంటే వాగ్దానం చేసిన దేవునికి తను తాను ప్రత్యక్షపరుచుకొని అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ఇస్సాకు కూడా దేవుడు అతని దగ్గరకు వచ్చి వాగ్దానం చేసినటువంటి విధానాన్ని బట్టి దేవునికి ఒక బలిపీఠం కట్టినట్లుగా చూడొచ్చు. ఈ 3 సందర్భాన్ని మనం క్రోడీకరించి మనం చూస్తే ఈ 3 సందర్భాల్లో దేవునికి కృతజ్ఞతను తెలిపేటువంటి వారుగా వీరున్నారండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసినటువంటి మాట, ఈ రెఫీదీంలో కూడా మోషే ఎందుకు బలిపీఠం కట్టాడంటే, ఏ ప్రాంతంలో అయితే, ఏ ప్రదేశంలో అయితే పస్కా బలి ద్వారా విడిపించబడినటువంటి ప్రజలకు సున్నత లేనటువంటి వారి మీద దేవుడు జయమిచ్చాడు, దానికి కృతజ్ఞతగా గుర్తుగా దేవుడు చేసినటువంటి కార్యానికి బదులుగా ఒక బలిపీఠం కట్టినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చాం. ఈ రోజు ఇక లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట సూటిగా, కార్యం జరగకముందు ఒక విధంగా ఉంటాం, కార్యం జరిగిన తర్వాత ఏ సంఘంలో అయితే కార్యం దేవుడు చేశాడో, ఏ సంఘంలో అయితే అనేకులు నీకు నమ్మకంగా నీ నిమిత్తం ప్రార్థన చేశారో, ఆ సంఘములు అన్ని మేలు పొందిన తర్వాత దేవునికి మనం దూరం అవుతుంటున్నాం. కృతజ్ఞత కలిగేటువంటి వారుగా ఉండాలి. బైబిల్లో గమనిస్తే కృతజ్ఞత లేని వారు అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారండి. దేవుడు చేసినటువంటి కార్యాలు కల్లారా చూశారు. వారు వస్తున్నప్పుడు సముద్రంలో పాయలైపోయినాయి. వారు వస్తున్నప్పుడు అనేక రకాలుగా దేవుడు అనేక కార్యాలు చేశారు. పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభం గుండి అనేక కార్యాలు దేవుడు వారి పట్ల చేసుకుని నడిపిస్తుంటూ వస్తే వారు కృతజ్ఞత లేకుండా దేవుని మీద తిరగబడినట్లుగా, సేవకుని మీద తిరగబడినట్లుగా ఎప్పుడైతే వారు ఉన్నారో అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా వీళ్ళు రాలిపోయినట్లుగా మనం చూడవచ్చు. కనుక ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ కార్యమైతే దేవుడు చేశాడో ఆ కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఈరోజు మనం స్థిరపరచబడి ఉన్నామంటే ప్రభు చొరవ తీసుకున్న విధానాన్ని బట్టి, ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. కనుక వాక్యం ఏమంటుందంటే, యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులండి. చాలాసార్లు దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో, ఇప్పుడు నువ్వు అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో దేవుని మీద సొనగటం ప్రారంభమవుతుంది, సంఘం మీద సొనగటం ప్రారంభిస్తావు, సేవకుల మీద అలగటం ప్రారంభిస్తావు. వీటన్నిటికీ గల కారణం కృతజ్ఞత లేకపోవటం. ముందు దేవుడు చేసినటువంటి కార్యాలు ఏవైతే నేను మర్చిపోయినామో ఆ మర్చిపోయినటువంటి విధానాన్ని బట్టి మనలో ఎలా ఉండదంటే, ప్రభు నా పట్ల ఏ కార్యం చేయలేదు కదా, ఏ మేలు చేయలేదు కదా, నేనెందుకు సంఘానికి వెళ్ళాలా, నేనెందుకు సంఘానికి నమ్మకంగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చింది. కనుక ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఏ కార్యమైతే చేశాడో, ఏ మేలైతే చేశాడో వీటన్నిటిని మనం గుర్తు చేసుకున్నాం. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి సేవకుని దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు వచ్చే వారం నుండి నేను మందిరానికి రాను అని గట్టిగా కరాఖండితంగా చెప్పిందంట. అప్పుడు సేవకుడు అడిగాడు, ఎందుకు రావమ్మా, నీకు జరిగినటువంటి అపకారం ఏమిటి అని సేవకుడు అడిగితే, దేవుడు నా పట్ల ఏం చేయలేదండి, ఏ కార్యం చేయలేదండి అని సేవకునితో బదులిచ్చిందంట. సో అప్పుడు ఇక సేవకుడు ఏం చేశాడంటే, అమ్మా నువ్వు చెప్పేది బాగానే ఉంది, రేపు వచ్చే ఆదివారం దయచేసి మీరు తప్పనిసరిగా రండమ్మా, ఒక 2 వారాలు మీరు అట్లా రండి అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక వైట్ పేపర్ ఇచ్చారంట. ఈ పేపర్లో ఒకవేళ దేవుడు ఏదైనా కార్యం నీ పట్ల చేస్తుంటే అవన్నీ కూడా ఈ పేపర్ మీద రాసుకొని రమ్మని చెప్పాడంట. ఈ పేపర్ మీద రాసుకొని నాకు మీరు ఇచ్చిన తర్వాత మరలా నువ్వు మందిరానికి రావాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పాడంట. కనుక ఇదేదో బాగుందని సేవకుని దగ్గర నుండి, సంఘం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాగా ఆలోచన చేస్తూ, అసలు దేవుడు ఏం కార్యం చేశాడు, ఏదైనా మేలు చేశాడా, ఏదైనా ఉపకారం చేశాడని ఆలోచన చేస్తుంటే మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి కార్యం, ఈమె క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు 3rd స్టేజ్లో ఉన్నప్పుడు దేవునికి కనికరాన్ని బట్టి దేవుడు బాగు చేశాడు. ఆ దేవుడు చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ రాసిందండి. ఆమె కన్నీళ్ళు ఆగట్లా. తర్వాత 2వ కార్యం, నా భర్త పారాలసిస్ తో బాధపడుతున్నప్పుడు దేవుడు నా భర్తను ముట్టాడు. ఈ 2వ కార్యం ఇక్కడ రాసిందంట. అలా ఈ పేపర్ అంతా నిండిపోయింది, కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ 2వ ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఆ పేపర్ సేవకులు అడిగారు, అమ్మా నేను అడిగిన పేపర్ మీరు తీసుకొచ్చారా అంటే ఆమె చేతికిచ్చి ఏడుస్తుందంట. అప్పుడు సేవకుడు అన్నాడు, అమ్మా పర్లేదమ్మా, మీరు వచ్చే ఆదివారం నుండి మందిరానికి రావాల్సిన అవసరం లేదమ్మా అని ఈ సేవకుడు అంటే ఆమె కాళ్ళ మీద పడి ఒకటే మాట అంటున్నాను,
ఇన్ని కార్యాలు చేసినటువంటి నా దేవుని నేను ఎలా మర్చిపోతాను, సంఘానికి రాకుండా నేను ఉండగలనా అని సేవకుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఆమె కన్నీటితో ఒప్పుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఈరోజు ఇలాంటి నెగిటివ్ విషయాలు మనం ఆలోచించేసేటువంటి విధానాలు ఉంటున్నాం. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే జరగలేదని కోరుకుంటున్నామో అది జరగలేదు గనుక ప్రభు నా యొక్క మొర వినలేదని చాలాసార్లు మనం తిరగబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా తిరగబడకుండా దేవునితో సంబంధం కలిగి మనం ముందుకు వెళ్ళాలంటే ఇంతకు ముందు ఏ కార్యాలైతే ప్రభు మన పట్ల చేశాడో ఒక్క కార్యాన్ని కూడా మర్చిపోకూడదు. అందుకని దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని నేను మరువనంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవానికి వందనాలు. యెహోవా నిస్సి బలిపీఠం ఇక్కడ కట్టబడిందంటే గల కారణం సంఘానికి మీరు ఇచ్చినటువంటి విజయం ప్రభా. సంఘానికి మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇక్కడ బలిపీఠం కట్టారు. ఈ రోజు ఇక లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు ఏదో ఒక కార్యం మీరు చేశారు. వాటిని మేము మర్చిపోయే వారిగా ఉండకూడదు ప్రభు. మా హృదయంలో అవన్నీ కూడా స్థిరపరచబడునుగా. అక్కడ ఒకవేళ కొంతమంది మర్చిపోయి నీ మీద తిరగబడినటువంటి సందర్భాలు ఉంటే దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి ప్రభు. వారి నిమిత్తం కూడా నేను అడుగుతున్నాను ప్రభు, దయచేసి వారిని మీరు క్షమించండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ బిడ్డలుగా పిలవడటం, నీ సొత్తుగా ఉండటం మా యొక్క ధన్యత ప్రభు. నీకు వందనాలు. మడుగులు స్థిరపరచండి, బలపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.